శ్రీ 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 వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి లడ్డు కల్తీ వ్యవహారంలో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సిట్ కూడా క్లారిటీగా ఇచ్చింది. ఇది రసాయనాలతో కూడినటువంటి లడ్డు అని చెప్పేసి సిట్ క్లారిటీ ఇచ్చింది. అంటే ఇప్పుడు చూస్తే మరి వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ ప్రతి ఒక్కరు కూడా ఇది అసలు కల్తీయే జరగలేదు అని చెప్పేసి అంటుంది. మరి అసలు ఎలా చూడాలంటారు? గత 5 ఏళ్లలో ఈ లడ్డు మీరు ప్రసాదంగా స్వీకరించారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఓం నమో వెంకటేశయ్య. వాళ్ళు కల్తీ కలపలేదు అని బుకాయించటం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళే ఒప్పుకున్నారు కదా, అందులో టేస్ట్ కూడా మార్పు వచ్చింది. లడ్డు నిల్వ ఉండే విధానం కూడా మనకు అర్థమవుతుంది. గతంలో మేము పుట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం తిరుపతి వస్తామండి. తిరుపతి వెళ్తున్నాము అంటేనే ఇంటి పక్కన వాళ్ళు, అమ్మ మాకు స్వామివారి ఆశీర్వాదం కింద ప్రసాదాన్ని తీసుకొస్తారని మొట్టమొదటి వాళ్ళు అడిగేది లడ్డు గురించేనండి. అంటే మీకు అక్కడ అర్థమైపోతుంది అదొక స్వీట్ ఐటమ్ అని కాదండి. ఆ లడ్డు యొక్క పవిత్రత అనేది అంత గొప్పదన్నమాట. అలాంటి లడ్డు అప్పట్లో ఒక లడ్డు తీసుకెళ్లి ఇంటికి వెళ్తే ఒక 15-20 రోజుల వరకు కూడా చెక్కు చెదరకుండా కలర్ అలాగే ఉండేదండి. ఎందుకంటే అప్పుడు అది ఒరిజినల్ ఆవు నెయ్యితో కలిపి తయారు చేసేవాడు. ఇప్పుడు 3 రోజులకి మనం కొండపై నుంచి కిందకి దిగి ఇంటికి వెళ్లే లోపే లడ్డు తెల్లగా పొడి బారినట్టుగా ఎండిపోయినట్టుగా అయిపోతుంది. దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది. వాళ్ళు బుకాయించినంత మాత్రం అది కరెక్ట్ కాదండి. అందరూ కూడా శాస్త్రోక్తంగా టెక్నాలజీని యూజ్ చేసి ఆ లడ్డు కల్తీ అయిందని, కెమికల్ తో కలిపినటువంటి నేతిని ఉపయోగించారని అర్థమైపోతుందండి. వాళ్ళు అలా బుకాయించినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. నెయ్యే కానీ నెయ్యితో స్వామివారి కైంకరాల్లో కూడా ఈ యొక్క కల్తీ నెయ్యిని వాడారు. మరి మీరు ఒక భక్తురాలుగా మీరు ఎలా చూస్తారు? అసలు క్షమించరాని నేరం చేశారండి వాళ్ళు. సనాతన ధర్మానికి గొడ్డలి పెట్టులా వాళ్ళు కావాలని ఈ చర్యకు పాల్పడ్డారు. హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించేటువంటి, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇది తీరని కలంకంగా క్రియేట్ చేశారు. స్వామివారి మహిమ మనందరికీ తెలిసిన విషయమే. స్వామివారికి అలాంటి అపవిత్రమైనటువంటి ఆయిల్తో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టాలంటేనే జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అది కొబ్బరికాయలో నీళ్లు ఉన్నాయా లేదా అని ఇలా పరీక్షించాలా మనం కొబ్బరికాయ కొంటాము. అది ఒకవేళ కుళ్ళిపోయింది అనుకోండి బై మిస్టేక్ పొరపాటున, అది ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదం, మనకు తెలియదు లోపల ఏముందో. కుళ్ళిపోతేనే హిందువులు చాలా మదన పడతారు. అయ్యో నేను మనస్ఫూర్తిగా భగవంతునికి భక్తితో సమర్పించినటువంటి కొబ్బరికాయ కుళ్ళినందుకే వాళ్ళు బాధపడతారు. అలాంటి కుళ్ళిపోయినటువంటి మృత జీవుల నుంచి తయారు చేసినటువంటి ఆయిల్ ని యూజ్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము అనుకోవటం ఏంటంటే వాళ్ళ యొక్క మతాన్ని హై చేసుకోవడానికి, హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని అణగత్రొక్కాలనేటువంటి చర్యలో భాగంగానే ఇలాంటి చర్యకు పాల్పడ్డారని మేము అనుకుంటున్నామండి. స్వామివారి ప్రసాదంలో కాకుండా వైసీపీ హయాంలో అంటే గత 5 ఏళ్లలోని హిందువులు దేవాలయాల పట్ల అనేక రకాలుగా రథం ధ్వంసం చేయటం, విగ్రహాలు ధ్వంసం చేయటం, ఇలా రకరకాలుగా చూసాం మనం. అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారంటారు? హైందవ సంస్కృతిని దెబ్బతీయాలనే ఉద్దేశమేనండి. తక్కువ చేయాలి, కించపరచాలి, వాళ్ళ క్రైస్తవ మతాన్ని వెలుగులోకి తీసుకురావాలి, ఈ హిందువులందరినీ ఇలా బాధ పెట్టి వాళ్ళ యొక్క భక్తి భావాలను అణగత్రొక్కాలి, అణిచివేయాలి అనేటువంటి అణగత్రొక్కే చర్య కానీ మరొకటి కాదు. వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తుల ద్వారానే వారే కావాలని చేశారని కూడా మాకు అనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలోని సిట్ చాలా క్లారిటీ ఇచ్చింది. అంటే లడ్డు కల్తీ జరిగింది, ఇది కేవలం రసాయనాలతో చేసినటువంటి నెయ్యితో లడ్డు అని చెప్పేసి చెప్పింది. అయితే ఇది లడ్డు కల్తీయే జరగలేదని చెప్పేసి మరి వైసీపీ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? మీరు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక భక్తుడిగా మీరు వెళ్తూ ఉంటారు, లడ్డు తింటూ ఉన్నారు కాబట్టి, ప్రసాదంగా స్వీకరిస్తారు కాబట్టి, మీరు చూసారు కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు? జై గాయత్రి మాత. తప్పు ఒప్పుకోవాలనుకుంటే ఆత్మశుద్ధి కావాలి. ఆత్మశుద్ధి లేని వాళ్ళు తప్పలాగా ఒప్పుకుంటారు. అసలు గోవులే లేవు, పాలే లేవు, నెయ్యి ఎలాగొస్తుంది అని మొన్నటిదాకా చెప్పుకొచ్చారు కల్తీ జరగలేదని. ఇవాళ కల్తీ జరిగితే ఒప్పుకోనందుకు మనసు ఒప్పుకోలేక ఏదో రకరకాల వంకాలు పెడుతూ ఉన్నారు. అంటే ఈ దేవాలయాల్లో ఏదైతే ప్రథమ స్థానాలు ఉన్నాయో అది హిందువులకే ఇవ్వాలి ఆ స్థానాలు. ఎందుకంటే హిందువులకి పాపభీతి ఉంటుంది, తక్కిన వాళ్ళకు ఆ పాపభీతి ఉండదు. ఎందుకంటే పాపభీతి లేనివాడు ఏ పాపాలైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. లేకపోతే ఇవాళ తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే ఇవాళ ఈ రచ్చ జరిగేది కాదు, ఇన్ని ఘోరాలు జరిగేవి కావు. అయినా ఈ రాజకీయ నాయకులు తన ఒప్పు కోసం ఈ జగన్మోహన్ రెడ్డి అలా
బ్యాచ్ పరిగ్రాని బ్యాచ్ అంతా కలిసి రకరకాల ఉద్యమాలు చేసి రకరకాల తంత్రాలు చేసి వాళ్ళు మీడియాలో ఏదో పెద్ద పతివ్రతలుగా మాట్లాడుతున్నారు. ఏమండి ఆత్మశుద్ధి లేదా మీకు? ఇంత కల్తీ జరిగినప్పుడు కూడా, ఇన్ని కోట్ల ఆదాయం మీరు తిన్నప్పుడు కూడా మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు అంటే మీకు ఆత్మశుద్ధి లేదు. అందుకే హిందువుల మీద మీకు సరైన భావం లేదు, ఈ దేశం మీద సరైన భావం లేదు. అందుకే అన్యమతస్తులు ఎవరిని కూడా ముఖ్యమైన దేవాలయాల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ రాష్ట్రం గాని ఈ దేశం గాని ఎదగాలని వాళ్ళకి ఎప్పుడు మనసులో ఉండదు. దోచుకోవాలి, ఈ రాష్ట్రం దిగదార్చాలి, ఈ స్వామీజీలందరినీ తక్కువ చూడాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గట్టిగా ప్రతి హిందువు కూడా, ప్రతి పీఠాధిపతి కూడా, ప్రతి వాళ్ళు స్పందించాలి. ఎందుకంటే ఇది మన కోసం జరిగిన నష్టం కాదు, మన హిందూ ధర్మం మీద జరిగిన నష్టము. ప్రతి హిందువులు దయచేసి మాట్లాడాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూసినట్టయితే స్వామివారి ప్రసాదంలో కాకుండా, లడ్డూలోనే కాకుండా ఇతర ప్రసాదంగా భక్తులకు పంచేవారు. అంటే ఇప్పుడు ఇతర ప్రసాదాల్లో కూడా కైంకరాలకి వాడేటువంటి ప్రసాదాల్లో ఈ నెయ్యిని కూడా, అంటే నెయ్యే కానీ నెయ్యిని వాడేవారు, అందరికీ ఇచ్చేవారు కదా. మరి ఎలా చూడాలంటారు? హిందువులోని ఒక ప్రసాదం తయారు చేస్తే స్నానం చేసి మంత్రజపాలు చేసి మంత్రంతో పొయ్యి వెలిగించి ఒక మంచి భావాలతో ఆ ప్రసాదం తయారు చేస్తారు. ఆ ప్రసాదం తిని స్వామివారికి ఆర్గించిన తర్వాత అది అందరికీ ఆరోగ్యాన్ని లాభాన్ని చేకూర్చాలని ఒక మంచి భావనతోని మంచి ఆలోచనతో చేసిన ప్రసాదాన్ని మూర్ఖులు, అంటే నెయ్యి కాని ప్రసాదం తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టినా ఎవరికి ఏమి నష్టం జరగలేదు అంటే ఆ స్వామివారి అనుగ్రహం మన అందరి మీద ఉందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రసాదాన్ని మనం చాలా పవిత్రంగా చూస్తాం, కళ్ళకు అద్దుకొని ఒక హావభావాలతో ఒక ప్రేమతో ప్రసాదం తింటాం. అటువంటి ప్రసాదం తయారు చేసినప్పుడు కూడా, కల్తీ చేసినప్పుడు కూడా ఎవరికి ఏమి జరగలేదంటే మహిమలు ఉన్నట్టు లేనట్టు ప్రతి హిందువులు తెలుసుకోవాలి. ఇది అది ఇంతమంది ఎంత ప్రమాదం జరిగేది, ఇవాళ ఎంత మందికి నష్టం జరిగేది, ప్రాణ నష్టం జరిగేది, రకరకాల జబ్బులతో పడిపోయే వాళ్ళు అందరూ కూడా ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు అంటే ఆ స్వామివారి దయ కాదా? ఇది మనం అందరూ కూడా ప్రతి హిందువు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ప్రసాదం చాలా పవిత్రంగా పెడతాం, పవిత్రంగా భావంతో ఉంటాం. అలాంటి కల్తీ నెయ్యి కానీ పెట్టి స్వామివారికి నైవేద్యం పెట్టారంటే అటువంటి మూర్ఖులకి ఆ భగవంతుడు శిక్ష వేస్తాడు. మనం కూడా స్పందించాలా. భగవంతుడు ఎప్పుడు కూడా మానవ రూపంలో వచ్చి స్పందిస్తుంటారు. మనం కూడా దీనికి ముందుకు రావాలి. ప్రతి హిందువు కూడా దీనికోసం స్పందించాలి. ఎందుకంటే శిక్ష పడిన దాకా కూడా ఎవరు మనం ఒప్పుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా మనకి ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ తిక్కనా కొడుకులకు అందరూ కూడా ముఖ్యంగా దోషం పడాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను మంట కలిపే విధంగా గత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించిన తీరుపై మీ వ్యాఖ్యలు ఏంటి స్వామి? ఓం నమః శివాయ. కల్తీ నెయ్యి, ఇప్పుడు ఏదైనా కల్తీ అంటే ఒక దాంట్లో ఇంకొకటి కలిపినప్పుడు మాత్రమే కల్తీ అవుతుంది. కానీ ఇక్కడ నెయ్యే లేదు. కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? లక్షల లీటర్లు నెయ్యి ఏమైంది? అది ఎవరి కడుపులోకి పోయింది? దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. దాన్ని బయటికి తీయాలి. నెయ్యి అంతా ఏమైంది? ఈ నెయ్యి మీద వచ్చినటువంటి ఆదాయం ఏమైంది? ఇవన్నీ ఎవరు చేయట్లేదు. కారణం ఏంటంటే భయం కావచ్చు, దీని గురించి మాట్లాడితే ఎవరో ఏదో చేస్తారని ఇదో కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ అక్కడ నెయ్యి లేదు. ఏ ఆశ్రమం నుంచి అయితే, ఏ బాబా ఆశ్రమం నుంచి అయితే నెయ్యి తీసుకొచ్చారు అని వాళ్ళు చెప్తున్నారో ఆ బాబా ఆశ్రమంలో ఒక్క ఆవు లేదు, ఒక్క లీటర్ పాలు కూడా అక్కడికి రావు. మరి అక్కడి నుంచి నెయ్యి ఎలా సరఫరా అయింది అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆవుల నుంచి తయారైనటువంటి నెయ్యి కానీ, బయట నుంచి వచ్చినటువంటి నెయ్యి కానీ వాడు తాగేసి కేవలం జంతువుల కొవ్వు, ఇతర కల్తీ రకమైన నూనెలు, కల్తీ రకమైనటువంటి ఆయిల్స్ కలిపి లడ్డూలు తయారు చేస్తారు. కానీ అందులో ఎక్కడా నెయ్యి లేదు. నెయ్యి కల్తీ అనే మాట వస్తుంది, లడ్డు మాత్రం కల్తీ అయింది. ఎందుకంటే ప్రత్యేకించినటువంటి భక్తుల కోసం ఆవు నెయ్యితో తయారు చేయాల్సినటువంటి లడ్డు కేవలం జంతువుల కొవ్వుతోనూ కల్తీ నూనెలతోనూ తయారు చేసి ప్రజలకు విక్రయించారు. కానీ నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆవు లక్షల లీటర్లు ఆవు నెయ్యి ఏమైపోయింది? ఒక తిరుమల తిరుపతి లడ్డువే కాకుండా టీటీడీకి సంబంధించినటువంటి దేవాలయాల్లో కైకారంలో కూడా ఈ కల్తీ నెయ్యి వాడారు. అంటే ఇతర దేవాలయాల్లో కూడా అంటే వాడారు, టీటీడీకి సంబంధించిన దేవాలయాల్లో. మరి ఎలా జరిగింది అంటే ఎలా చూడాలంటారు? ఇప్పుడు చెప్పాను కదా, కేవలం అక్కడ కల్తీ కాదు, ఒక వస్తువును మార్చేసి ఇంకొక వస్తువుని పెట్టారు. ఆవు నెయ్యిని వాడు తాగేశారంటే వాడు ఇదే తాగుతాడు, లీటర్ తాగితే సస్తాడు. అదంతా కూడా స్వాహ కైంకర్యం చేసుకొని వేరే సౌకర్య
రకమైనటువంటి ఆయిల్తో తయారు చేసి ఆ ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెడుతూ దాని మీద వచ్చేటటువంటి కోట్ల రూపాయలు వాళ్ళు దండుకున్నారు. అది ఎవరో జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, లేకపోతే ఇంకొక ఆయన ఒక్కళ్ళ వల్ల జరిగేదేం కాదు కదా ఇది. మరి వీళ్ళందరినీ ఎందుకు బయటకు లాగరు, ఎందుకు శిక్షించరు అంటే మరి దానికి సమాధానం వాళ్ళు చెప్పాల్సింది. యాడికిపోయారు ఈ ప్రతిపక్షాలంతా? కల్తీ జరిగింది ఈనాడు కాదుగా. ఆనాడు వాళ్ళు అధికారంలో ఉన్న అసలు వదిలిపెట్టేసి కొత్త పట్టుకోవటం ఏంటండి? నెయ్యి ఆడిగిపోయింది. ఈ నెయ్యి స్వాహా చేసినటువంటి ప్రబుద్ధులు ఎవరు? ఆ సొమ్మంతా యాడిగిపోయింది, దాన్ని బయటికి తీరా వాళ్ళని శిక్షించరా? స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో తయారు చేయవలసినటువంటి లడ్డు జంతువుల కొవ్వుతోనూ నాసిరకం కల్తీ నూనెలతోనూ కల్తీ ఆయిల్తోనూ తయారయ్యి లడ్డు కల్తీ అయ్యి ప్రజలకు రాబడింది అయ్యా. మరి తయారు చేయటానికి కావలసినటువంటి నిధులు ఇచ్చేసినటువంటి ఆ నిధులన్నీ యాడికిపోయినాయి. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చెప్పాలని కాదు, ఎందుకంటే మా గురువు గారు అయినటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాములు వారే 5 సంవత్సరాలుగా ఆయనకి రాజగురువుగా ఉండి ఏమి చెప్పలేక పారిపోయి హైదరాబాద్కి చేరాడు. ఎందుకు? సింహాచలంలో అవినీతి జరుగుతుందని, సింహాచలంలో ఎటువంటి ఇదిలు లేవు అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేస్తూ పారిపోయి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆయనే చెప్పలేనప్పుడు నేనేం చెప్తానండి? నమశివాయ. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, లడ్డూను కూడా మంట కలిపే విధంగా గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సిట్ కూడా చాలా క్లారిటీ ఇచ్చింది, రసాయనాలతో కూడినటువంటి లడ్డు అని చెప్పేసి. మీరు ఒక భక్తుడిగా మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఈ లడ్డు కల్తీ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఆల్రెడీ పోయిన ఒక 3-4 ఏళ్ల క్రితం లడ్డు కూడా తిన్నాను నేను. ఎందుకంటే మనకి కొండల మీద మన మిత్రులు ఉన్నారు, వాళ్ళు అప్పుడప్పుడు భక్తులు ఎట్లా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి గిఫ్ట్ గా ఇష్టడానికి నేను లడ్డు తెప్పిస్తుంటాను. అంటే వాళ్ళు మామూలుగా నాకు పంపిస్తుంటారు. ఆ లడ్లు నిజంగా చెప్పాలంటే ఇది అసలు ఎవరిని కించపరచడం కాదు. అది అసలు పూర్వంలో లడ్డు తింటే ఎలా ఉండేదంటే ఇట్లా పట్టుకుంటే ఒక సాయంత్రం దాకా కూడా వాసన వచ్చేది, ఆ సువాసన, ఆవు నెయ్యి వాసన. అట్లాంటిది సరే అది పొరపాటు జరిగింది, దానికి ఎవరు కారకులు అనేటువంటిదేమో ఇప్పుడు ప్రభుత్వమే నిర్ణయించింది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి తప్పిదాలు రెండోసారి జరగకుండా, ఎందుకంటే ఇది లడ్డు అంటే మామూలుగా కొట్లో దొరికే లడ్డు కాదు, ఇది ఒక దేవుడి ప్రసాదం. మనం ఏ దేవుడికి పోయినా కూడా కనీసం అక్కడ ఒక ప్రసాదంగా తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దాన్ని అందిస్తాం. ఎందుకంటే అది భగవంతుడి అందరికీ ప్రసాదం అందితే వాళ్ళకు కూడా మంచిగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అది దైవ ప్రసాదం అనే భావంతో మన హిందూ ధర్మంలో ఉన్నాం. కాబట్టి ఇటువంటి దైవ ప్రసాదమైన సంబంధమైనటువంటి లడ్లు ఇట్లా కల్తీ జరగటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని మేము కూడా ఎన్నోసార్లు సరే ఇప్పుడు మేమేంది ఇప్పుడు సభాముఖంగా వచ్చి ఏదైనా తెలియజెప్పుకోగలమే కానీ అది పబ్లిక్ లో పోయి చెబితే ఎవరింటారు మా మాట. కాబట్టి ఇటువంటి సన్నివేశం వచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఇట్లాంటి యొక్క చెడ్డగా తయారయ్యేటువంటి వ్యవస్థలో ఉన్న మనుషుల్ని, వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే దానికి తప్పిదాలకి కారణమై ఉన్నారో అటువంటి వాళ్ళని క్షమాభిక్షగా, అంటే వాళ్ళని రెండోసారి ఇటువంటి తప్పు చేయకుండా వాళ్ళని కొంచెం మందలింపు చర్యగా చేపట్టి ఇటువంటి ఎవరైనా సరే ఇప్పుడని అప్పుడని ఎవరైనా కాదు, రెండోసారి ఇటువంటి దైవం జోలికి, దైవ ప్రసాదాల జోలికి వెళ్లకుండా ఉండాలని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎవరిని కించపరిచేది కాదు, ఎందుకంటే అందరికీ అవసరమే. కాబట్టి ఇటువంటి అనేటువంటివి చేయటం బాగోదు. ఎందుకంటే ఒక దైవభక్తిగా ఎన్నో లక్షల కోట్ల మంది ఒక దైవానికి ప్రసారంగా వెళ్తున్నాం. మనం వెళ్ళినప్పుడు అది ఒక పదార్థం, ఆహారంగా మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే అసలు విచిత్రం ఏంటంటే ఆ లడ్డు అసలు ఏదైనా ఒక చిన్నది తింటే రియాక్షన్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. కానీ అదొక విచిత్రం ఏంటంటే అసలు ఆ లడ్డు తిన్న ఇన్ని లక్షల మంది, కోట్ల మందికి కూడా ఏం కాకపోవటం అనేది అదొక అద్భుతం. ఏంటంటే దాంట్లో ఏం లేదని కాదు, అది ఆ భగవంతుడు నా లడ్డు తిన్నారు కాబట్టి ఇది అందరికి ఎఫెక్ట్ కలగకూడదు, మళ్ళీ నా దగ్గరికి రావాలనే భగవంతుడి నమ్మకం, విశ్వాసం మీద అది ఒక భగవంతుడి శక్తిగా అది మేము అనుకుంటున్నాం. కానీ ఇది ఎవరిని కించపరచటం కాదు, దేవుడికి సంబంధించినటువంటి ఒక మనోభావాలకు సంబంధించినవి. కాబట్టి అందరూ దేవుళ్ళని మనం పూజిస్తాం. కాబట్టి ఇటువంటి ఎప్పుడూ కూడా చేయకుండా దాన్ని అందరి యొక్క మనోభావాల్ని గౌరవించాలని చెప్పేసి కోరుకుంటూ, టీటీడీకి సంబంధించిన ప్రతి దేవాలయాల్లో కూడా కైంకారాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే కైంకారాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే ఎలా చూడాలి మరి? అంటే ఇప్పుడు తప్పు జరిగింది, ఇప్పుడు ఒక చోట తయారైంది నెయ్యి అని అంటే ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళుద్ది. ఇప్పుడు ఎందుకంటే దేవస్థానాలు, మనకి తిరుపతి దేవస్థానం ఏం చేస్తుంది, అన్ని దేవాలయాలు, ఇబ్బందులు పడేటువంటి దేవాలయాలన్నిటి కూడా దత్తు తీసుకొని వాటి ధూపదీప నైవేద్యాలన్నిటి కోసం దాన్ని ప్రయాణం చేస్తుంది. కాబట్టి సరే ఇక్కడ విషయం ఒకటి గమనించాలి మనం, ఒక తప్పు జరిగింది, అది అందరికీ వెళ్ళిపోయింది. కానీ ఇటువంటి తప్పు అనేది రెండోసారి జరగకుండా పాలకులైనటువంటి వాళ్ళు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే హిందూ దేవాలయాల పట్ల అనేక విగ్రహాలు ధ్వంసం కానివ్వండి, రథాల ధ్వంసం కానివ్వండి, అంటే ఇలాగా అనేక రకాలుగా జరిగేవి. మరి ఎలా చూడాలంటారు? ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మన రాష్ట్రంలో నిజంగా మతం మార్పిళ్ళు విపరీతంగా జరుగుతున్నాయి. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఈ మత మార్పిళ్ళు దేనివల్ల అయ్యా అంటే ఇది అచ్చంగా చెప్పుకోవాలంటే ఓట్లు కోసం మాత్రమే. ఇప్పుడు ఒక చిన్న మాట, అంతకుముందు మన రాష్ట్రంలో ఎంతమంది హిందువులు ఉండేవాళ్ళు? కనీసం 1 కోటి మంది ఉన్నారు అనుకున్నాం. ఈ రోజు ఎంతమంది ఉన్నారు? కనీసం 50 లక్షలకు పడిపోయింది. కారణం ఏంటయ్యా అని అంటే ఇప్పుడు నేను సపోర్ట్ చేసిన మనిషి నాకు ఓటు వేయాలి అని అంటే వాడిని నా దాంట్లో డైవర్ట్ చేసుకోవాలి అంటే ఈ జనాలకు కూడా నిజంగా సిగ్గు శరం లేకుండా పోతుంది. ఎవడు డబ్బులు ఇస్తే వాడికి వెళ్ళి వెళ్ళటం, వాడు ఏది చెబితే అది వింటాం. నిజంగా మతం మార్చుకుంటే నాన్నని మార్చుకున్నట్టే, మన నాన్నని మార్చుకున్నట్టే మతం మార్చుకుంటే. అంతకంటే ఘోరమైన దరిద్రం ఇంకోటి లేదు ఈ భూమి మీద. నేనేమంటున్నాను, నీ ఇష్టమైన, ఇప్పుడు మన భారతదేశంలో ఒక హక్కు ఉంది, మనకు కల్పించారు భారత రాజ్యాంగం. ఏంటి? నీ ఇష్టమైన దేవుని నువ్వు కొలుచుకోవచ్చు, కానీ పక్కనోడిని ఒక దైవం వైపు వెళ్ళి ఒక రామ కృష్ణ అనుకునేటువంటి వాడిని ఈ మతం మార్పిళ్ళు చేసేసి ఏమి వచ్చింది దాని మీద? ఏమి రాదు. కాకపోతే ఏంటంటే ఇతర దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ హిందువుగా ఉండేటువంటి వాళ్ళని మతం మార్చడం తప్ప దానివల్ల ఏమొచ్చిందంటే వాడు బాగుపడింది లేదు, ఈడు బాగుపడింది. కాకపోతే ఆ డబ్బుల కోసం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. తప్పిది. ఇప్పుడు ఎవరిష్టమైన దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటారు, అది ఎవరి యొక్క ఇష్టం వాళ్ళది, అది దాన్ని మనం ఖండించకూడదు. కానీ ఇదే చెయ్యాలి, ఇదే ఉండాలి అనటం మాత్రం తప్పు. ఇది మాత్రం ఎన్నటికీ కూడా ఇది ఆమోదయోగ్యమైనటువంటి విషయం కాదు. ఇటువంటి మాత్రం ముందు ముందు మన హిందువులు బంధువులందరూ కూడా దీన్ని కలిసికట్టుగా ఒక ధర్మం వైపు ఇప్పటికైనా ఇబ్బంది ఏమి లేదు. సరే ఒకవేళ మారిపోయారు, నిజంగా దాంట్లో ఒక దాంట్లోనన్నా స్థిరంగా ఉండటం నేర్చుకోండి. రేపొద్దున మళ్ళీ ఇంకొక దేవుడు వచ్చాడు అని అంటే మళ్ళీ దీన్ని వదిలిపెట్టి దాంట్లో మాత్రం ఉరకబాకండి. ఎందుకంటే మన భగవంతుడు దేనికయ్యానంటే మనం ఒక జీవన మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. ఇది ఒక సపోర్ట్ మనకి, అంటే ఒక రక్షణ కోసం మాత్రమే భగవంతుడిని మనం అడ్డం పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాం. కానీ దీంట్లోనన్నా సరే ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాం, కనీసం దాంట్లో ఉండటానికైనా ప్రయత్నం చేయండి. మళ్ళీ దాన్ని రేపొద్దున ఇంకొక దేవుడు వచ్చాడు ఆయన ఏదో చేస్తాడని చెప్పేసి ఇది మాత్రం వదిలిపెట్టబాకండి. అట్లని చెప్పేసి ఏ దేవుళ్ళని కూడా మనం కించపరచొద్దు. అది మన భారతీయ సనాతన సాంప్రదాయం కాదు. కాబట్టి ఆత్మ సహోదరులు, అన్నదమ్ములు, అందరి అక్క చెల్లెలు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఏ మతాలని ఎవరు కూడా కించపరచొద్దు, అది తప్పు. అలా కించపరచడం వల్ల పాపం మూట కట్టుకోవటమే తప్ప మనం భగవంతుడి యొక్క ప్రేమ తత్వాన్ని ఎప్పుడూ పొందలేం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చేయొద్దని మనం చేసుకుంటున్నాం. అందరూ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఇదే నా మనవి.